ప్రస్తుతం ఫరీద్పేటలో ఉన్నాము. ఏదైతే నిన్న గోపి అనేటటువంటి వ్యక్తి యొక్క హత్య జరిగిందో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అదేవిధంగా ఫరీద్పేట అనేసరికి ఒక హైపర్ సెన్సిటివ్ గ్రామం, శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలంలో ఉండేటటువంటి ఒక హైపర్ సెన్సిటివ్ గ్రామం అని చెప్పుకోవచ్చు. అసలు గతం నుంచి ఎలాంటి హిస్టరీ ఉంది, ఎందుకని అంత హైపర్ సెన్సిటివ్ గ్రామంగా ఉంది అని చెప్పి అలాంటి విషయాలన్నీ మాట్లాడుకోవడం కోసం ప్రస్తుతం మనతో పాటు సిఐ అవతారం గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. అసలు నిన్న జరిగినటువంటి గోపి అనేటటువంటి వ్యక్తి ఇన్సిడెంట్ తీసుకుందాము. వైసీపీ వాళ్ళందరూ కూడా ఇది రాజకీయ కక్షల వల్ల జరిగింది అంటున్నారు. మీ వర్షన్ ఏంటి సార్? నమస్తే అండి, క్యూటీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. ఈ ఫరీద్పేట గ్రామం అనేది మీరు చెప్తున్నట్టు హైపర్ సెన్సిటివ్ గ్రామం. ఇది ఎప్పటి నుంచి కాదు, 1950 నుంచి కూడా ఈ గ్రామంలో నేర ప్రవృత్తున్నటువంటి గ్రామం. ప్రతి పోలీస్ స్టేషన్లో గ్రామ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 4 హిస్టరీ షీట్స్ అనే ఉంటుంది. ఆ గ్రామం యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే నేను చదువుతాడు నేను ఆశ్చర్యపోయాను. నేను 51 అప్పుడు డబల్ అయ్యా. అప్పుడు ఈ జిల్లా శ్రీకాకుళం లేదు, విజయనగరం జిల్లా కింద ఉండేది. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి తాలూకాల కింద ఉంటే ఆ రీడ్ చదివితే మనకి కిలోమీటర్ 1 మైల్ దూరం వెళ్ళాలి. చూస్తే జరిగింది ఊర్లో. దానికి పోలీస్ పికెట్ ఆనాడులోనే 10 మందితో పోలీస్ పికెట్ నడిచిన గ్రామం అది. 1951 నుంచి కూడా చరిత్ర ఉన్నటువంటి గ్రామం ఇది. దీనికి అంతటికి ఆద్యం ఏంటంటే గ్రామంలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు గౌరీ ఉత్సవాలు అనేది. ఆ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ గ్రామంలో ముఖ్యంగా పైడి కుటుంబం వాళ్ళు చేసేవారు. ఆ తర్వాత గ్రామంలో జరిగినటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల ఆ తర్వాత కొత్తకోట కుటుంబం వాళ్ళు తీసుకొచ్చారు. ఈ 2 ఉత్సవ కమిటీలు మీరు గ్రామంలో చూస్తే పైడి కుటుంబం కానీ కొత్తకోట కుటుంబాల యొక్క నంది ఉగ్ర ఉత్సవాల యొక్క వేదికలు ఉంటాయి. ఈ ఉత్సవాలు జరిగిన దగ్గర గ్రామంలో వచ్చిన ఆధిపత్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా డామినేషన్ ఇది తర్వాత టర్న్ అవ్వడం అనేది ఏ పార్టీ అధికారం వస్తే తప్పించి, కానీ మేజర్ గ్రామంలో సంబంధించిన హిస్టరీ అనేది ఆధిపత్యం గురించి ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు చూస్తున్న చరిత్ర ఇది. ఈ గ్రామస్తులందరూ కూడా మనం ఎక్కడ చూడం విపరీతమైన భక్తి ఉన్నటువంటి గ్రామం. వైష్ణవ భక్తులు ఉంటారు. మీ గ్రామంలో చూస్తుంటే నామాలు పెట్టుకుని మంచి భక్తి భావం ఉన్న గ్రామం. హైలీ ఎడ్యుకేటెడ్, చాలా ఉన్నత స్థానంలో జిల్లా అధికారులు కానీ రాష్ట్ర స్థాయిలో అధికారులు ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామం. మీరు తెల్లవారుజాను శ్రీకాకుళం దాని కూరగాయలకు వస్తే 60% వెజిటబుల్స్ అని కూడా కష్టపడేటువంటి రైతులు అందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా. కానీ 5% పీపుల్ ఎవరైతే ఉన్నారో ఏదైతే దాని గ్రామంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నట్టు, దాన్ని ఒక పార్టీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 95% గ్రామస్తులు మంచోళ్ళు. ఈ ఇటు ఒక 20-15 కుటుంబాలు ఉన్నటువంటి అలసడ వల్ల గ్రామంలో అలసట వస్తుంది. కానీ ఇది యాక్చువల్గా గ్రామస్తుల వరకు కాదు, కానీ ఇది ఎప్పుడు పరంపర కొనసాగుతూనే ఉంది. మా ఎస్పీ గారు వచ్చిన తర్వాత మనం దీన్ని ఫుల్ స్టాప్ చేయాలి, అందరితో మీటింగ్ పెడదామని ఇప్పుడు ఇన్స్టిట్యూట్ మేము తప్పనిసరిగా మా ఎస్పీ గారు శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మేము గ్రామస్తులతో మాట్లాడుతున్నాం. కానీ ఇది అందరూ కూడా మారాల్సింది, అలా యొక్క మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు అనేది మేము వ్యవస్థల్లో ఉన్నవాళ్ళు చేయాలనుకుంటే ఇది కేసులు ఇవన్నీ కాకుండా ప్రజలు ఆలోచించాలి. మన జనరేషన్ ఇటు వెళ్ళిపోతుంది, మన పాత వాళ్ళు ఎలాగో అయిపోయారు, కొత్త జనరేషన్ మనం ఎలా తీసుకెళ్ళాలి గ్రామాన్ని. ఇప్పుడు ఫరీద్పేట అని పేరు చెప్తే ఫరీద్పేట అనేది వాళ్ళ గౌరవం కూడా తగ్గిపోయేటట్టు తయారవుతుంది ఫరీద్పేట అనేది. సార్ ఇప్పటి వరకు కూడా 1950 నుంచి హిస్టరీ ఉంది అంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని హత్యలు ఇక్కడ జరుగుంటాయి? ఎగ్జాక్ట్లీ చెప్పలేనమ్మా నేను ఎన్ని అనేది. మోర్ దెన్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి, అంటే మరి ఎక్కువని కాదు, ఒక 6 to 8 ఉండొచ్చు. నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను. సో ఇవన్నీ కూడా పొలిటికల్ మోటివ్తోనే జరిగిన అనుకోవచ్చు. పొలిటికల్ కాదు, ఆధిపత్యం అంతే. ఆధిపత్యం అంతే, పొలిటికల్ అనేది కాదు. పొలిటికల్ అంటే ఇప్పుడు రాజపాటి అనేది ఇప్పుడు 50లో రాజకీయ ప్రవేశం ఎక్కడ లేదు. 50 చూస్తే ఇదేమైనా ఉత్సవ కమిటీకి సంబంధించి ఉత్సవాల గురించి వచ్చినటువంటి అప్పుడు ఇష్యూస్ అన్నీ కూడా. ఇది పొలిటికల్ అనేది కాకుండా ఆధిపత్యం కోసం. నిన్నటి జరిగిన సంఘటన చూసుకుంటే ఒక భార్యాభర్తల గొడవతో మొదలైంది. ఈ విధంగా అంటే ఒక ఇష్యూ ఏంటంటే చూసుకుంటారు అంతా కూడా. ఇప్పుడైనా మేము పోలీస్ శాఖ ఎగ్జాంప్ చేస్తున్నాం, గ్రామంలో మేధావులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ కూడా అందరం ఒక మీ మీడియా తరపున అందరం కూర్చుందాం. ఏ విధంగా చేస్తే గ్రామం పరిష్కారం చేద్దాం. ఏ విధంగా చేసే పీస్ఫుల్గా అట్లీస్ట్ ఒకేసారి మార్పు చేయలేం. డెఫినెట్గా అందరం కలిసి స్టెప్ బై స్టెప్ తీసుకుని గ్రామాన్ని ఫర్దర్గా ఇట్లా లేకన్నా ఇంకే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయిన అందరూ మార్పు చేద్దాం. కేసులు అంటే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసెస్ రౌడీ షీట్స్ ఓపెన్ జరుగుతూనే ఉంటుంది. వీటి పరిష్కారం కాదు. ఇప్పుడు మనం వెరిఫై చేసుకుంటే కేసులు లీగల్ యాక్షన్ కన్నా మనం భావజాలం మార్చాలి. ఇప్పుడు కంప్లీట్గా మనం చేసే ఆలోచన కదా వీటి పోతుంది అనేది మార్చాలి. పోలీసులకి ఎప్పుడు కూడా ఈ విలేజ్ అనేటువంటి ఒక ఛాలెంజింగ్ విలేజ్ అని చెప్పుకోవచ్చు. సో అసలు ఈ ఊర్లో పరిస్థితులు మారాలి అంటే మీరు చెప్పినట్టుగా ప్రజలే మారాలి. అది సాధ్యం అవుతుందా అనుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితులు? ప్రతిదీ కూడా అసాధ్యమైనది ఏముంది చెప్పండి సృష్టిలో? ఏదైనా కూడా
ఎఫర్ట్స్ అనేది ఒకదానికి ఒక విషయం చేయాలనుకుంటే ఈజీ అవుతుంది, ఇంకో దానికి కష్టం అవుతుంది, ఇంకో దానికి ఎఫర్ట్. ఇప్పుడు సింపుల్గా ఒక వారం రోజులు చేయవలసింది ఉండొచ్చు, 1 మంత్ అవ్వచ్చు, ఒక 6 months పట్టు. బట్ స్టెప్ బై స్టెప్ చేయగలదు. డెఫినెట్లీ మార్పు అనేది సహజం ఎప్పుడైనా. ఆ మార్పుని తీసుకెళ్లేటట్టు ఒక కంటిన్యూ ప్రాసెస్లో జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది, మా పోలీస్ వ్యవస్థ ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. గ్రామ పెద్దలు ఉన్నారు, ఈ గ్రామస్తులు ఉన్నారు, చాలా మేధావులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు. మాకన్నా మంచి పొజిషన్ ఉన్నట్టు ఉన్నారు అందరూ కూడా. వీళ్ళందరూ వచ్చి మాకెందుకు అనకూడదు. మన గ్రామాన్ని మనం చేసిన గ్రామానికి ఏదో చేయాలనుకుంటే డెఫినెట్లీ వస్తే తప్పనిసరిగా మార్పు చేయొచ్చు. ఇదంతా కూడా సాధ్యంగా అంతా ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. థ్యాంక్ యూ అమ్మా. సో చూస్తున్నాం కదా, ఒక హైపర్ సెన్సిటివ్ అయినటువంటి విలేజ్లో కేవలం ఆధిపత్య పోరు వల్లనే 1950 నుంచి కూడా ఇలా పరిస్థితులు గ్రామంలో కనిపిస్తూనే ఉన్నాయంటున్నారు. 360 రోజులు కూడా పికెటింగ్ ఉండేటటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామం కింద కూడా ఫరీద్పేట ఇప్పుడు ఉందని చెప్పుకోవచ్చు. అయితే గ్రామంలో చాలా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, అదేవిధంగా చాలా దైవభక్తి కలిగినటువంటి ప్రజలు ఉన్నారు, కష్టపడి పనిచేసేటటువంటి ప్రజలు ఉన్నారు. కానీ ఒక 5% ప్రజల యొక్క ఆలోచన విధానం వలన ఈరోజు గ్రామం ఒక హైపర్ సెన్సిటివ్ గ్రామంగా క్రియేట్ అయ్యింది. ఇన్ని గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. అయితే ఇప్పటికైనా గ్రామస్తుల ఆలోచనలో మార్పు రావాలి, అదేవిధంగా ఈ మార్పు కోసం గ్రామస్తులు కృషి చేయాలి. వారితో పాటు ఏదైతే పోలీసు వ్యవస్థ ఉందో, ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా చాలా రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. వీళ్ళకి ఒక పులి స్టాప్ పెట్టడం కోసం, ఈ గ్రామాన్ని ఒక శాంతియుతమైనటువంటి గ్రామంగా మార్చడం కోసం తమ వంతు కృషి అయితే చేస్తున్నాము అంటున్నారు. ఇది ఓవరాల్గా ఫరీద్పేట్కి సంబంధించినటువంటి హిస్టరీ. మరి ఈ గ్రామం మీద మీరేమంటారు? తప్పు ఎక్కడుంది అంటారు? ఎవరి ఆలోచన విధానంలో మార్పు రావాలి? ఏం చేస్తే ఈ గ్రామంలో ఇలాంటి కక్షలు, ఇలాంటి కార్పణ్యాలు తగ్గుతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దాని మార్పు కోసం కూడా మనం కృషి చేద్దాం.